ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. జగన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. తన భార్య భారతిరెడ్డితో కలిసి లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు జగన్. గత ఏడాది ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి యూకే, స్విట్జర్లాండ్లో జగన్ పర్యటించారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో కూడా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్, అలాగే మెయిల్ వివరాలు కోర్టుకు సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అనివార్య కారణాల వల్ల జగన్ అప్పుడు యూకే పర్యటనకు వెళ్లలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ పర్యటన వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ చేసినటువంటి నేపథ్యంలో లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ సిబిఐ కోర్టుని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. ఎన్నికల తర్వాత జరిగినటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు, ఘోర పరాజయం తర్వాత ఆయన కొంతవరకు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ సిబిఐ కోర్టుని ఆశ్రయించారు, పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం 11 నుంచి ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లండన్ వెళ్లేందుకు అనుమతించినటువంటి సిచ్యువేషన్. జగన్ తో పాటు భార్య భారతిరెడ్డి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఏడాది ఏపీలో జరిగినటువంటి పోలింగ్ తర్వాత జగన్ విదేశీ పర్యటన తొలిసారిగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆయన విదేశాలకు వెళ్లారు, అప్పటికి ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. రిజల్ట్ తర్వాత పరిణామాలన్నీ కూడా ఒకసారిగా అనూహ్యంగా మారిపోయి 11 సీట్లకే జగన్ పరిమితమైనటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ క్రమంలోనే ఆయన కుటుంబం, ఆయన కుమార్తె విదేశాల్లో ఉన్నారు, లండన్ లో అక్కడ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించారు. తన కుటుంబంతో కలిసి యూకే, స్విట్జర్లాండ్ కు ఇప్పటికే జగన్ పర్యటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఈ క్రమంలో సిబిఐ కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కోర్టు అనుమతించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన 11వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఎప్పుడైనా సరే ఏ తయారీలైనా సరే వెళ్లి రావడానికి అవకాశం ఉంది. అదే దానికి సంబంధించి అధికారులకు పూర్తిగా సహకరించాలి. ఏదైతే కోర్టు డైరెక్షన్స్ ఉంటాయో కోర్టు డైరెక్షన్స్ ని పూర్తి స్థాయిలో ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొబైల్ నెంబర్ తో పాటు వ్యక్తిగత మెయిల్ వివరాలు, దీనికి సంబంధించి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అధికారులకు ఇవ్వాలని కూడా కోర్టు సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్.